ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి విజయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు? ప్రధానంగా మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా రాబోతున్నారు. ప్రజలు ఎంతో అద్భుతమైనటువంటి ఒక క్లియర్ మ్యాండేట్ని గత 5 సంవత్సరాలు వాళ్ళు కోల్పోయినటువంటిది కసిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ఉండకూడదు అనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మా నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం ఇక్కడికి చాలా దూరమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ అక్కడి నుంచి కూడా ఉత్సాహంగా రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా వస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు అనే ఒక నమ్మకం అయితే మా అందరికి కూడా ఉంది. మీరు వరుసగా మీ ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? వరుసగా మీ విజయానికి కారణాలు ఏంటి? ప్రధానంగా ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మినహా అన్నిసార్లు కూడా గెలుపొందినటువంటి నియోజకవర్గం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. అండ్ ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం పబ్లిక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మేము కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ దగ్గరగా వాళ్ళలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి వాళ్ళకి పరిష్కారం చూపించే దిశగా మేము ముందుకు వెళ్తాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించు వస్తున్నారు. ఉద్దానంలో ఉన్నటువంటి సమస్య ఏవైతే ఉందో కిడ్నీ సమస్య, అలాంటి సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు అక్కడ తిరస్కరించారు? దానికి కారణం ఏమనుకుంటున్నారు? వైసీపీ చేసింది అని అనుకోవటం ఒక భ్రమ. కేవలం ఒక ఎన్నికల గిమ్మిక్గానే అది ఒక రకంగా తయారు చేశారు తప్ప అది ఏ రకంగానూ కూడా వాళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు. ఉదాహరణకి గత 2 దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధి అనేది అక్కడ ఉన్నది అనేది గుర్తించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఒక అంశంగా తీసుకున్నటువంటి సందర్భంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు దానికి అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకి అక్కడ ఎన్టీఆర్ సుజల ద్వారా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చినా కానీ, పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఉచితంగా మందులు ఇవ్వటమే కాకుండా రీసెర్చ్ కూడా ఒక పక్క చేసినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీలో జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ అక్కడ ఓపెన్ చేయాలని చెప్పి శంకుస్థాపన కూడా చేసినటువంటిది. తర్వాత ధర్మిలా గవర్నమెంట్ మారిన తర్వాత 4.5 సంవత్సరాలకి ఒక బిల్డింగ్ కట్టి అక్కడ ఏ సదుపాయాలు కూడా కల్పించకుండా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి డయాలసిస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే అక్కడ పెట్టి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జల్ జీవన్ మిషన్లో ఉన్నటువంటి కొంత నిధులు ఖర్చు పెట్టి ఏదైతే మేము చేశాము అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ప్రజలెవరికి కూడా ఈ రోజు వరకు కూడా చొక్క నీరు అందినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టారు కాబట్టి ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. మీరు వరుసగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి 3వ విజయం సాధించారు. మీరు క్యాబినెట్లో చోటు ఆశిస్తున్నారా? క్యాబినెట్కి సంబంధించి మీకు ఏమైనా సానుకూల సంకేతాలు ఉన్నాయా? క్యాబినెట్లో చోటు దక్కుతుందని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా మనస్తత్వానికి ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. ఉదాహరణకి సీదిరి అప్పలరాజు అనే ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. వాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టడానికే ఈ పదవీ కాలం అంతా ఉపయోగించాడు తప్ప మా జిల్లాకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఏ ఒక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేయలేదు, ఏ ఒక్క ప్రజలకు పైసా ఉపయోగం కూడా లేనటువంటి మంత్రి. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంకి వస్తే ఆయన అన్ని ఆచితూచి స్పందించే వ్యక్తి. సో ఖచ్చితంగా ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని శిరస్సు వంచి మా అందరం కూడా శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటాం. మంత్రి పదవి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అంటూ ఉన్నారు. అదేవిధంగా ఆ ఉద్దానం కిడ్నీ సమస్యకు గత ప్రభుత్వం ఎలాంటి కృషి చేయలేదు, కేవలం దాన్ని ఒక ఎన్నికల ఎజెండాగానే మార్చింది. అందుకే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రీకాకుళం జిల్లాలో కూడా తిరస్కరించారని ఎమ్మెల్యే బెందాలం అశోక్ అంటున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమేష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.